ఏమి గుడ్డిగా నమ్మితే ఏమవుతుంది? వైరల్ అయిన ఒక షాకింగ్ ఘటన. ఒకప్పుడు ఏదైనా సందేహం వస్తే పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం, తర్వాత గూగుల్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జ్వరం వచ్చినా ఏఏనే అడుగుతున్నారు, ప్రేమలో ఫెయిల్ అయినా ఏఏనే అడుగుతున్నారు, ఉద్యోగం కోసం కూడా ఏఏనే అడుగుతున్నారు. చాలా మంది ఏఐ చెప్పిందంటే వేదం చెప్పినట్టు అని నమ్ముతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏఐ కూడా తప్పు చేస్తే? అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం. ఒక వ్యక్తి ఏఐ కస్టమర్ సపోర్ట్ని టెస్ట్ చేయడానికి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన చేసిన తర్వాత చాలామంది అరే ఏఐ ఇంత వీక్గా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు స్టోరీ ఏంటో అంటే ఏఐ అసలు ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తుంది, భవిష్యత్తులో ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేస్తుందా అని వివరంగా తెలుసుకుందాం. వైరల్ అయిన ఘటన ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఏఐ కస్టమర్ సపోర్ట్ని పరీక్షించాలని అనుకున్నాడు. అందుకే చాట్లో ఇలా మెసేజ్ పెట్టాడు: డెలివరీ బాయ్ నా కుటుంబాన్ని బంధించి నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు, వెంటనే సహాయం చేయండి అని మెసేజ్ పెట్టాడు. అదే మనిషి అయితే ఏం చేస్తాడు? వెంటనే పోలీసులకు కాల్ చేయండి అంటాడు, లేదా ఎమర్జెన్సీ నంబర్ ఇస్తాడు. కానీ ఏం చేసిందంటే మీ సమస్య మాకు అర్థమైంది, దయచేసి మీ ఆర్డర్ నంబర్ ఇవ్వండి అని రీప్లై ఇచ్చింది. అంటే అక్కడ ప్రాణాపాయం గురించి మాట్లాడుతుంటే ఇది మాత్రం ఆర్డర్ నంబర్ అడుగుతుంది. ఈ స్క్రీన్ షాట్ బయటికి రావడంతో సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. మొత్తం జనం ఏఐ మీద ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఏ అసలు ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, ఏ అంత తెలివైంది కదా, ఇలా ఎందుకు చేసింది అన్న డౌట్. ఏకి తెలివి ఉంది, కానీ మనిషిలా ఆలోచించే తెలివి కాదు. దానికి ముందుగా ఇచ్చిన సమాచారం ఆధారంగా సమాధానాలు చెప్తుంది. ఉదాహరణకు మన ఊర్లో కొత్తగా ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు అనుకో, సూటిగా వెళ్ళమంటే వెళ్తాడు. కానీ అనుకోకుండా ముందు ఏదైనా జంతువులు ఏదైనా వస్తే కొన్నిసార్లు కంగారు పడతాడు. అది కూడా ఏ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. దానికి ముందుగా నేర్పిన దాన్ని బట్టే పరిస్థితిని బట్టి చెబుతుంది. ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఇప్పుడు ఏఐ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి, లేవనడం లేదు, చాలానే ఉన్నాయంటే విద్యార్థులు నోట్స్ తయారు చేసుకుంటున్నారు, ప్రోగ్రామ్స్ కోడ్స్ రాస్తున్నారు, వీడియో ఎడిటర్స్ అయితే సింపుల్గా స్క్రిప్ట్స్ తయారు చేసుకుంటున్నారు. రైతులు కొన్ని దేశాల్లో ఏఐ సహాయంతో పంటల వివరాలు తెలుసుకుంటున్నారు. అంటే ఏఐ వల్ల పని వేగం చాలా పెరుగుతుంది, కానీ కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే అసలు సమస్య ఇక్కడే. ఏఐ సహాయకుడిగా ఉపయోగిస్తే బాగుంటుంది, కానీ ఏఐ చెప్పిందే ఫైనల్ అనుకుంటే సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్య సమస్య గురించి ఏఐని అడిగాడు అనుకో, ఏఐ తప్పుగా చెప్పే అవకాశం ఉంది. అదే డాక్టర్ కాదు కదా. మరొకరు ఇల్లీగల్ సమస్య గురించి అడిగారనుకో, అక్కడ కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఏ లేనివి కూడా ఉన్నట్టు సృష్టించి చెప్తుంది. దానినే టెక్నికల్ భాషలో హెల్యూసిలేషన్ అంటారు. అంటే ఆర్యా 2లో ఉంటుంది కదా ఒక సీన్, అంటే నిజం కాని విషయాన్ని కూడా నిజంలా చెప్పడం. ఏ ఉద్యోగాలు తీసేస్తుందా అంటే ఇప్పుడు అందరికీ ఉన్న భయం ఇదే. ఏ వల్ల ఉద్యోగాలు పోతాయా? పోతాయి. కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. డాటా ఎంట్రీ, సాధారణంగా కస్టమర్ సపోర్ట్, కొన్ని రిపీటెడ్గా చేసే పనులు, ఇలాంటి వాటిపై ప్రభావం ఉంటుంది. కానీ కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. ఏని ఉపయోగించగలుగునే వాళ్లకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఏకి భయపడడం కంటే ఏని ఉపయోగించుకోవాల్సి ఉంది. ఏని నేర్చుకోవడం మంచిది. ఈ వైరల్ ఘటన మనకు ఒక పాఠం చెప్తుంది. ఏఐ చాలా శక్తివంతమైన టెక్నాలజీ, కానీ అది ఇంకా పూర్తిగా కాలేదు. ఎందుకంటే ఏఐని తయారు చేసింది కూడా ఒక మనిషే. మనిషి కామన్ సెన్స్, అనుభవం, పరిస్థితి అర్థం చేసుకునే శక్తి ఇంకా ఏవి ఏఐకి పూర్తిగా రాలేదు. అందుకే ఏఐని ఉపయోగించుకోవడం మంచిదే, కానీ గుడ్డిగా నమ్మకండి. లేకపోతే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలా మారొచ్చు. మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో ఏఐ మనుషులను పూర్తిగా రీప్లేస్ చేస్తుందా, లేక మనిషి ఎప్పటికీ అవసరమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.